హలో గైస్, ఈరోజు సండే అనమాట. సండే బేసికల్గా ఇక్కడ జిమ్ కూడా 10 to 1 అంతే, జస్ట్ 3 hours వర్కింగ్. ఇదే మా జిమ్ చూపిస్తున్నానండి. ఇదే మా జిమ్. చూడ్డానికి ఎలా ఉన్నా చాలా పెద్దగా ఉంటుంది లోపల. ఈరోజు ప్లాన్ ఏంటంటే మనతో పాటు టర్కీ స్టోర్కి వెళ్ళి చికెన్ తెచ్చుకొని బ్రెస్ట్ ఫ్రై చేసుకొని తినాలి ప్రోటీన్ కోసం. అదనమాట చూపిస్తాను మీకు, చికెన్ ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి విషయం అని చెప్పు. మన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ జర్మన్ బ్రేక్ఫాస్ట్ ఏంటారు ఇది? జర్మన్ బ్రేక్ఫాస్ట్ ఇండియాలో తింటున్నా అంటే జర్మన్ వాళ్ళు కూడా సండేస్ తినారు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం బంద్ చేస్తారు. లేట్గా లేచి వాళ్ళు డైరెక్ట్గా లంచ్ తింటారు. బయటికి వెళ్ళారు ఎక్కడ సండేస్, ఓన్లీ రెస్ట్ డే. మన వాళ్ళు ఏదో పావు బాజీ మంచిగా పావు బాజీ. ఇదేం కర్రీరా? ఆలు కర్రీయా? బాజీరా ఇది. ఇది ఓహో అట్లా అంటారా? నువ్వు సిటీ పిల్లడు కదా. అట్లా కాదు, అంటే ఇది నార్త్ ఇండియన్ డిష్ కదా, నాకు తెలియదు అంతా. బయట తినడమే కానీ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ లో తినలేదు. అవునా? ఇలా వచ్చిన తర్వాత అన్ని నేర్చుకోవాలి. పావు బాజీ మొత్తం చేసింది వీళ్ళు కాదు, వీళ్ళకంత సీన్ లేదు. ఇద్దరు లేసేదా 11కి. పాపం మంచిగా చేసింది ఇలా రూమ్మేట్ అనమాట, నవీన్ బ్రో అని. క్రెడిట్స్ గోస్ టు నవీన్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చిన పల్లవి ప్రశాంత మళ్ళీ రావడానికి. ఇక్కడ నుంచి టర్కీ స్టోర్కి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే సండే మనకి బస్సెస్ ఫ్రీక్వెంట్గా ఉండవు, వాళ్ళకి హాలిడేస్ కావాలిగా. జర్మనీలో అండ్ యూరోపియన్ కంట్రీస్లో వర్క్ కంటే లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువ. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదు, ఓన్లీ లైఫే బ్యాలెన్స్గా ఉంటుంది. ఈవినింగ్ 8 అవుతూనే షాప్స్ అన్నీ క్లోజ్ డైలీ. సండే మొత్తం అన్ని షాప్స్ క్లోజ్, ఓన్లీ టర్కీ స్టోర్ మాత్రమే ఉంటుంది. ఇంకా సాటర్డే అయితే ఆఫ్టర్నూన్ 2 to 3 మ్యాక్స్, 2-3కి స్టార్ట్ అవుతాయి షాప్స్ క్లోజ్ అవ్వడం. అదనమాట ఇక్కడ ఓన్లీ లైఫ్ బ్యాలెన్సే ఉంటుంది, వర్క్ ఉండదు. నాలాగా వీడిలాగా ఎవడైనా పని దొంగలు ఉంటే జర్మనీకి వచ్చేసేయండి, బెస్ట్. సిక్ లీవ్స్ అన్లిమిటెడ్. నీకు నచ్చినన్ని లీవ్స్ తీసుకోవచ్చు, మళ్ళీ వెళ్ళి నార్మల్గా జాయిన్ అయిపోవచ్చు. అదనమాట ఓన్లీ లైఫ్ బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది, వర్క్ ఏమో ఉండదు. లీవ్ తీసుకున్న పైసలు వాళ్ళు ఇచ్చేస్తాడు, ఆ లీవ్ పైసలు కూడా ఇచ్చేస్తాడు. అది ఒకటి మ్యాజిక్ చూపిస్తాను రండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని. ఇలా కూర్చొని అలా చేయాలి, కింద పడితే సంబంధం లేదు. మనూరులో దీన్ని పిల్ల చేష్టలు అంటారు గైస్. సో ఇదేమంత కొత్త కాదు. పిల్ల చేష్టలు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలన్నమాట బాడీ ఫిట్నెస్ కోసం. సైడ్ ఇవి ఒక మంచి లొకేషన్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఈ ఫోల్ని ఈ బాల్స్ పైన నిలబెట్టారు. షేక్ అవ్వట్లేదు కానీ లాగితే వచ్చేలా ఉన్నాయి. ఏమి చేయి, బాల్స్ ఎలా ఉన్నాయి? లాగు. బాల్స్నా? కుట్టు. ఒక్క చేయి లేకపోతే ఏందిరా, ఇంకొక చేయి లేదా ధిక్కరించడానికి? పద చెప్పు, వీటికి వాడినానా? ఏంది గార్డెనింగ్ చేస్తున్నావు? ఏంటిది గార్డెనింగ్? ఫోర్ట్ కాదు, ఏం కాదు. అవునా? ఆనే ఇట్టిద్దే దారి. ఇల్లులేం కాదా, గవర్నమెంట్ ఆఫీసెస్ అట్లా ఉంటాయి. మ్యూజియమా? ఓ ఇక్కడ నుంచి మామూలు వ్యూ లేదు.
ఇది వచ్చేసి కార్స్ కోసం అనమాట. ఓపెన్ అవుతే లోపలికి ఎంట్రీ అయిపోవచ్చు, లేకపోతే అంతవరకు వాళ్ళు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి కథలన్నీ పడకూడదు ఇక్కడ. ఇది జర్మనీ, ఇండియా కాదురా. అదే టర్కీ స్టోర్. అది అక్కడికి వెళ్ళి మనం చికెన్ తెచ్చుకోవాలి. సండే కూడా క్లోజ్ అనమాట. మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఒకడు ఉంటాడు, తరుణ్ అని. ఏమీ తెలియదు కానీ అన్నీ చెప్తాడు తెలిసినట్టు. అది వాడి స్పెషాలిటీ. సో సండేస్ టర్కీ స్టోర్ కూడా క్లోజ్ అనమాట. అన్నీ ఓల్డ్ బిల్డింగ్స్, అండర్ గ్రౌండ్ హౌసెస్ ఇవి. ఇది వచ్చేసి వాటర్ కోసం. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి రావట్లే. మొత్తం వుడ్తోనే మ్యాక్సిమం. ఇది మన చర్చ్. మన చర్చ్ కాదురా, ఇది వాళ్ళ చర్చ్. అంటే స్మెల్ కట్టడం మనదే కదా. దేవుడు బిడ్డవా నువ్వు? ఇది మన మీల్ అనమాట. ఇక్కడ జిమ్కి వచ్చాక 4 eggs కొట్టేసి ఎగ్స్ ఇలా ఉంటాయి ఇక్కడ. ఇదన్నమాట మన మీల్. ఒక చపాతి, 4 eggs, పులిహోర, రైస్. ఎందుకంటే ఈరోజు ఫుల్గా వర్కౌట్ చేసాము అండ్ 5-6 kilometers నడిచాను అనమాట. సో అదనమాట, ఇంత మీల్ ఉండాల్సిందే. ఇప్పుడు టైం ఈవినింగ్ 7 అయిందనమాట. ½ an hour పడుకుందామని పడుకున్నా, అది 1 hour అయిపోయింది. మనకి నిన్ననే జొమాటో నుండి పార్సల్ పెట్టింది అనమాట. చూడాలి, రైస్ అండ్ దాల్ పెట్టాము. ఇక్కడ జర్మనీలో ఉంటే ఎవరైనా ఈ వెబ్సైట్ జమునా, కొంతమంది యమునా అంటారు, ఇక్కడ జేని వై అని మళ్ళీ పిలుస్తారు కొంత జర్మన్లో. సో ఏమొచ్చినా చూద్దాం. ఏమొస్తుంది, మనం ఆర్డర్ చేసింది వస్తుంది. ఎలా ఉంటుందో చూస్తాం. ప్యాకేజ్ ఇలా వచ్చాడు మంచిగా. ఇవి వచ్చేసి 1 kg ప్యాకెట్స్ అనమాట. 3.5 euros ఎంతో పడుతుంది ఇక్కడ. దాల్, పప్పు, ఇవి ఒక 6 ప్యాకెట్స్ పెట్టుకున్నాము. అవే ఉంటాయి కదా అన్నట్టు. నెక్స్ట్ రైస్ ప్యాకెట్, సోనా మసూరి. సేమ్ మన ఇండియన్ రైస్ లానే ఉంటుంది. ఇండియా రైస్ కాదు, ఈ ఆంధ్రాలో సేమ్ మన ఇంట్లో ఎలా ఉంటుందో రైస్ అలానే ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్లో మాత్రమే. బయట అంతా చాలా లావుగా బియ్యం ఉంటుంది, అది వాటరీగా ఉంటుంది చేసుకుంటే. సో ఈ వెబ్సైట్లో సోనా మసూరి రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇది 10 kgs ప్యాకెట్ 19 euros పడింది నాకు. నార్మల్ టైంలో 20 euros ఉంటుంది, ఏదో మొన్న 1 euro డిస్కౌంట్ ఉండే. సో అదనమాట. జర్మనీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే రైస్ కానీ దాల్ కానీ ఈ వెబ్సైట్ నుంచి పెట్టుకోండి అనమాట. ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. కాలేజ్ టైం అయింది, మనకి పార్సల్ వచ్చింది అనమాట. కరెక్ట్గా ఒక 1 hour ముందు. ఇది ఏంటంటే ప్రోటీన్ పౌడర్ అనమాట. 2.5 kgs బ్యాగ్స్ 2 వచ్చాయన్నమాట. ఇంపాక్ట్ బాగానే ఉంటుంది కంపెనీది, అన్ఫ్లేవర్డ్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రీసెంట్ టైమ్స్లో చాలామంది ఫిట్నెస్ గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. ఏదో వర్క్ ప్రెషర్ అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి వర్క్లో ఎక్కువ పడి. సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2-3 kilometers డైలీ జాగింగ్ చేసిన, ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనమాట. అది విషయం వచ్చేసి క్యాప్సూల్స్ అనమాట. 250 క్యాప్సూల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది క్రియాటిన్ ఫ్రీ ఇచ్చాడు. ఈ ప్రోటీన్కి దీనికి నాకు ఈ షేకరు క్రియాటిన్ ఫ్రీ ఇచ్చారనమాట. అబో 100 euros ఎంతో షాపింగ్ చేస్తే నాకు మొత్తం 121 అయి ఉండే. సో ఈ 2 ఫ్రీ వచ్చాయి. ప్రోటీన్ నింపాము. షేక్ వెల్ బిఫోర్ యూస్. ఎంత షేక్ చేస్తే అంత బాగుంటుంది ఇది. అలాగే ఎవరైనా ఇంపాక్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉంటే నాకు కూపన్ కోడ్ ఇస్తాను కింద. దాంతో మీరు చేస్తే మీకు 15 euros మీకు దాన్ని ఏమంటారు డిడక్ట్ అవుతుంది అనమాట. 15 euros డిస్కౌంట్ వస్తుంది. మీకు 15 euros వస్తుంది, నాకు వస్తుంది.
నాకైతే ప్రస్తుతానికి అంత యూజ్ లేదు. మీకు ఎవరికైనా అవసరం ఉంటే కింద ఇస్తాను, రిఫర్ చేసుకోండి అంతే మరి.